Hi friends, welcome back to our YouTube channel. This is Pawan Kumar. Today we are going to discuss about Telugu Model Paper 2024-25 బ్యాచ్. సో ఈ వీడియోలో మీకు తెలుగు సబ్జెక్ట్ నుంచి మోడల్ పేపర్ అనేది ఎలా వస్తుంది, పద్యాలు ఉన్నాయా లేదా, ప్రతిపదాలు ఉన్నాయా లేదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు తెలుగు ఎగ్జామ్ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ వీడియోని కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఈజీగా తెలుగు క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏవేవి చదువుకుంటే ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే బ్లూ ప్రింట్ మోడల్ పేపర్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024-25 అని చెప్పేసి అన్నాడు. సో ఇది నేను ప్రిపేర్ చేసింది అయితే కాదు ఫ్రెండ్స్. సో స్వయంగా ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసిన పేపర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఏపీ. ఓకే, సో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మనకి తెలుగు అవుతుంది. తెలుగు ప్రథమ మాదిరి ప్రశ్న పత్రము 2024-25. సో బ్లూ ప్రింట్ అనమాట. సో ఇలా రావచ్చు, సో ఇలానే వస్తుంది మ్యాక్సిమము అని చెప్పేసి మనకి ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. సో మోడల్ క్వశ్చన్ పేపర్ 2025. సో మనకు మార్క్స్ వచ్చేసరికి గరిష్ట మార్కులు 100 ఉంటాయి. సో సమయం వచ్చేసరికి మనకు తెలుసు 3 hours 15 minutes అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి విభాగము 1లో మనకి ఇలా మనకి పరచిత పద్యము అంటే తెలిసిన పద్యమే, అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యమే మనకి ఇచ్చి దాని కింద మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇలా మనకి 4 questions అడుగుతాడు. సో ఇలా మనం వీటిని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి లేదా అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో అది లేదా ఇది మనకి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు రెండోది పద్యం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా 4 lines ఇచ్చి దాని మీద 4 questions అయితే అడగడం జరిగింది. సో అది లేదా ఇది అనేది మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 marks కింద పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి 1, 2, 3, 4 questions అయితే ఉన్నాయి. సో 4 to 8 marks. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 2 marks. సో మీకు పైన ఇచ్చిన పారాగ్రాఫ్లో ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇలా 4 questions అటెంప్ట్ చేసినట్లయితే 8 marks అనేవి మీకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ బిట్, రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ ఇచ్చిన వాక్యము ఏ కాండకి చెందినది అనేది రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ఇమ్మని చెప్పేసి అడిగాడు. సో ఫోర్త్ బిట్లో వచ్చేసరికి మనకి ఇలా సంభాషణ ఇచ్చి అది కూడా మనకి 8 marks ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈజీగా ఉన్నది ఏంటి అంటే ఇక్కడ 8 marks ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు. ఇది ఏ కాండలో ఉంటుందనేది మనం ఐడెంటిఫై చేసి రాసినట్లయితే మనకి 2 marks వచ్చే అవకాశం ఉంది. సో అలా మీరు కాండలు అనేది ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సంభాషణను బేస్ చేసుకొని మనము ఈ క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 questions అనేవి ఉన్నాయి. 4 to 8 marks. సో ఇది కూడా మనకి 8 marks అనేది ఉంటుంది. సో విభాగము 2 వచ్చేసరికి మీరు చదివిన కవి పరిచయాలు, ప్రక్రియలు, పాత్ర స్వభావాలు అనేది రాయవలసి ఉంటుంది. సో 5th question వచ్చేసరికి కవి పరిచయం అనేది రాయమంటాడు. సో వచ్చేసరికి అది మనకి 4 marks అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యాసం ప్రక్రియ రాయమన్నాడు. సో ఒకటి ప్రక్రియ, ఒకటి కవి పరిచయం, ఇంకొకటి వచ్చేసరికి పాత్ర స్వభావం. ఈ పాత్ర స్వభావం అనేది మనకి రామాయణం నుంచి అయితే రావడం జరుగుతుంది. రామాయణం నుంచి. సో రామాయణం మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి 12 marks అనేవి ఆల్రెడీ రావడం జరిగింది. సో రామాయణం నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలు సమాధానాలు రాయండి అన్నాడు. సో అది వచ్చేసరికి 3 8 24 marks. సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 8 marks. సో మొత్తం 3 questions ఉంటాయి. సో ఇందులో మీకు చాయిస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 8th question, ఆంగ్లేయులు నిరంకుశత్వ పాలనలో భారతీయులు పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి అని చెప్పేసి అడగడం జరిగింది. లేదా ఇంకో క్వశ్చన్, యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలో రాయమన్నాడు. సో మీకు సారాంశం తెలిసి ఉండాలి. సో రెండో క్వశ్చన్ వచ్చేసరికి 9th question మనకి రామాయణం నుంచి అయితే ఇవ్వడం జరిగింది. వాలి సుగ్రీవుల నడుమ విరోధానికి గల కారణాలు రాయండి, కారణాలు రాయవలసి ఉంటుంది. లేదా రామరావణ యుద్ధాన్ని వర్ణించండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది లేదా ఇది రాస్తారు. సో ఇది చాయిస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి
10th క్వశ్చన్ వచ్చేసి కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి ల్యాక్, ఇది కూడా మీరు ఓన్గా రాయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్కి ల్యాక్ అనేది రాయవలసి ఉంటుంది, అది 10th వన్. లేదా నీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని, మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భాగ్యనగరాన్ని చూసినట్లయితే దాని గురించి రాస్తారు. సో అలా మిత్రునికి లేక, లేదా సో ఇలా మీరు చూసిన ప్రదేశాన్ని, అంటే మీకు 10th క్వశ్చన్ అనేది ఓన్గా రాయవలసి ఉంటుంది, లెసన్లో నుంచి అయితే రాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రామర్ పార్ట్ విభాగము 3 వచ్చేసరికి, సో ఇందులో కింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి అని చెప్పేసి అడిగాడు. సో ఇవి మొత్తం కూడా మనకి 8 మార్క్స్ అనేవి ఉంటాయి టోటల్. సో 11th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏమి ఇస్తాడంటే పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి. సో ఇందులో అలంకారం ఏంటో గుర్తిస్తే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈజీగా కలిగేలా నేను చేస్తాను. సో ఐ విల్ డూ ద వీడియోస్. సో 12th వచ్చేసరికి అక్కడ సెంటెన్స్ చదవండి. సో గురులగులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి. సో మనకు చంపకమాల, సాద్దూలం, మత్తేపం, ఉత్పలమాల అని చెప్పేసి ఉన్నాయి కదా. సో లఘువు గురువులు గుర్తించి దానికి పద్యం పేరు రాసినట్లయితే మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. కరెక్ట్ మీనింగ్ ఏదో మనం రాసినట్లయితే 13th వన్ 1 మార్క్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ మళ్ళా గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి అన్నాడు. సో ఇక్కడ స్వప్నం అని చెప్పేసి ఇచ్చాడు. సో మీకు ఆప్షన్స్ అయితే ఉంటుంది, ఒకటైతే ఆప్షన్స్ ఉండదు, సెకండ్ వన్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అనేవి రాయవలసి ఉంటుంది. సో ఒక్కదానికైతే మీకు మల్టిపుల్ చాయిస్ ఉండదు, సెకండ్ వన్కి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి పుత్రుడు, దానికి మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ 15th వన్, సో అక్కడ ప్రకృతి వికృతులు, ఇది కూడా సేమ్ అండి. ఒకటైతే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఒకదానికైతే ఉండదు. ఒకటి ప్రకృతి, ఒకటి వికృతి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 16th వన్, గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. సో ఇది కూడా సేమ్, ఒక్కదానికైతే 1 మార్క్, 2 కాబట్టి 2 మార్క్స్. సో ఒకదానికి మల్టిపుల్ చాయిస్ ఉండదు, సెకండ్ వన్ మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ భాస్కరుడు లోకానికి తెలుగునిస్తాడు అని చెప్పేసి అడిగాడు 7th లో. దానికి వ్యుత్పత్తి అర్థం రాసినట్లయితే 1 మార్క్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సేమ్, అది కూడా వ్యుత్పత్తి అర్థం, దానికైతే మనకి చాయిస్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 4 చాయిస్ అనేవి ఉన్నాయి, 4 చాయిస్లో కరెక్ట్ వన్ ఆన్సర్ పెడతాము. సో నెక్స్ట్ 18th వన్, సో ఇది కూడా జాతి అని గుర్తించండి అన్నాడు. సో మనకి ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో జాతి మీద మనకి గుర్తించమని అడుగుతాడు. సో అది పెట్టినట్టయితే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక జాతీయం ఇచ్చి దాన్ని అర్థంలో లేదా సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. ఏ సందర్భంలో వాడతారో రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ 20 వచ్చేసరికి ఇక్కడ మనకు అండర్లైన్ చేసిన పదాన్ని విడదీసి రాయమన్నాడు. సో విడదీసి రాసినట్లయితే మనకి 1 మార్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ 1 మార్క్ అండి. సో నెక్స్ట్ వాడే విడదీసి ఇచ్చాడు, దాన్ని మీరు సంధి పదాలను కలిపి రాయండి. సో ఇక్కడ 20 ఏమో విడదీయాలి, 21 ఏమో సంధి కలపాలి. సో నెక్స్ట్ 22 వచ్చేసరికి అభ్యంతరం చెప్పి తీరాలి అని చెప్పేసి అడిగి అభ్యంతరానికి అండర్లైన్ చేశాడు. సో గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో, ఇది ఏ సందో మనం రాయవలసి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆప్షన్స్లో మీరు డైరెక్ట్గా ఏ సందో డైరెక్ట్గా చెప్పినట్లయితే మీకు ఆన్సర్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 23 వచ్చేసరికి మనకి ఒక సెంటెన్స్ అనేది అండర్లైన్ చేసి గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి అని చెప్పేసి అడిగాడు. అది మనకు వచ్చేసరికి 1 మార్క్. సో నెక్స్ట్ 24th వన్, సో ఇది కూడా సేమ్, ఒక పదానికి అండర్లైన్ చేసి గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. సో మీకు సమాసాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మొత్తం 4. సో 4 సమాసాలు ఏదో ఒకటి మీరు ఏది కరెక్ట్ అయితే అది మీరు టిక్ చేసినట్లయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సో ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యాన్ని సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. సో అది కూడా మనకి ఆధునిక భాషలో రాయవలసి ఉంటుంది. సో అది కూడా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసినట్లయితే మనకి 1 మార్క్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సో ఒక వాక్యం ఇచ్చి దాన్ని ఈ వాక్యాన్ని వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి. ఆ వాక్యం మొత్తాన్ని వ్యతిరేకార్థకంగా రాయవలసి ఉంటుంది, 1 మార్క్. సో 27 వచ్చేసరికి కింద క్రియాపదాలలో వ్యతిరేకార్థాన్ని క్రియను గుర్తించండి. సో ఇందులో మనకు మొత్తం 4 క్రియాపదాలు ఇస్తాడు, వాటిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి మనం రాయవలసి ఉంటుంది, 1 మార్క్. సో నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాయండి. సామాన్య వాక్యాలని
సమ్స్లెస్ట్ వాక్యంగా రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ 26 వచ్చేసరికి అది కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో కర్మని వాక్యంలో గుర్తించి రాయాలి. సో దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. సో ఇది ఏ రకమైన సామాన్య వాక్యం అనేది మీరు ఒక పదం అయితే రాయవలసి ఉంటుంది. మనకు 1 మార్క్. సో నెక్స్ట్ 31 వచ్చేసరికి ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 30 ఆన్సర్ అనేది ఈ 4లో ఉండే అవకాశం అయితే ఉంది. మీరు స్పెల్లింగ్ అనేది ఈ 4 ఆప్షన్స్ బట్టి రాసినట్లయితే ఎటువంటి మిస్టేక్ లేకుండా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇది జస్ట్ ఐడెంటిఫై చేస్తే చాలు, మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. 31st క్వశ్చన్. సో నెక్స్ట్ 32 వచ్చేసరికి ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. ఇది కూడా సేమ్. సో దాంట్లో ఉంటుంది మీకు కూడా ఆన్సర్. లేదంటే ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో అయితే మ్యాక్సిమం ఉండొచ్చు. సో 33 వచ్చేసరికి సేమ్ సామాన్య వాక్యమో గుర్తించండి. సో మీకు ఇక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి 32nd క్వశ్చన్కి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ తెలుగు మోడల్ పేపర్. సో ఇలా మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు వెంటనే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీకు ఏవైనా క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేనైతే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.